సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకొక మ్యాచ్ కోసం రెడీ అయిపోండి. మరి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ డామినేషన్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ పగ తీర్చుకోబోతున్నారా? ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ నాన్ స్టాప్ విక్టరీకి బ్రేక్ వేసింది మన సన్ రైజర్స్ హైదరాబాద్, అది కూడా మన హోమ్ గ్రౌండ్లో. మరి ఈసారి వాళ్ళ అడ్డాకెళ్ళి మరి మ్యాచ్ ఆడబోతున్నారు. మరి ఇందులో రాజస్థాన్ రాయల్స్ మనల్ని ఎంతవరకు డామినేట్ చేయబోతుంది, అండ్ మోర్ ఓవర్ ఎస్ఆర్హెచ్ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎస్ఆర్హెచ్ ఓడిపోయే ఛాన్సెస్ ఉంది, అండ్ ఎవరి దగ్గర ఏ బలాలు ఉన్నాయి, ఎవరి దగ్గర వీక్నెస్ ఉంది, చరిత్ర ఏం చెప్తుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా చెప్తారు పిచ్ అనాలిసిస్తో సహా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఎస్ఆర్హెచ్ అని ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది అనుకుంటే ఆర్ఆర్ అని ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు, అభిషేక్ శర్మ కొడుతున్నాడా, ఎస్ఎస్వి జైస్వాల్ కొడతాడా, లేకపోతే సూర్యవంశీ కొడుతున్నాడా, ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు, ఎవరు హైయెస్ట్ స్కోర్ చేయబోతున్నారు, ఇప్పుడే మీరు నాకంటే ముందుగానే మీరు ఇప్పుడే గెస్ కొట్టండి. మరి చూద్దాం మరి మీది కరెక్ట్ అవుతుందా లేదా అనేది. సో ఒక పక్క క్రమశిక్షణ, ఇంకొక పక్క విధ్వంసం, వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరగబోతుంది. క్రమశిక్షణ ఆర్ఆర్, విధ్వంసం మన ఆరెంజ్ ఆర్మీ కాటేరమ్మ కొడుకులు. సో మరి మ్యాచ్ ఒకసారి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముఖాముఖి పోరు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్లో ఉంది 10 పాయింట్లతోని. సో వాళ్ళు కొంచెం సేఫ్ పొజిషన్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ కూడా పర్లేదు అనిపిస్తుంది, ప్రస్తుతానికి 4th పొజిషన్లో ఉంది 8 పాయింట్లతోని. సో ఈ మ్యాచ్ కనుక గెలిస్తే రాజస్థాన్ రాయల్స్తో సమానంగా మనం కూడా 10 పాయింట్స్ కొట్టేస్తాం అనమాట. అండ్ ఒకసారి నెట్ రన్ రేట్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి +0790 తోని ప్లస్లో ఉన్నారు, పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి +0820, వాళ్ళకన్నా మనం కొంచెం మెరుగ్గా ఉన్నాం. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఎవరు ఎక్కువ డామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి. అండ్ ఇంకొక పక్క రీసెంట్ ఫామ్ ఎలా ఉందని చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్లీ 1 గెలిచారు, అంతకుముందు 2 ఓడిపోయారు, అంతకుముందు 2 గెలిచారు. లాస్ట్ 5 మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా పెట్టి 3 గెలిచారు, 2 ఓడిపోయారు స్టార్టింగ్లో లాస్ట్ 5 మ్యాచెస్లో. అండ్ ఇంకొక పక్క ప్రధానమైన బలం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి మంచి టాప్ ఆర్డర్ ఉంది. ఎలా అయినా సరే ఎవరో ఒకరు టాప్ ఆర్డర్లో 70-60 ఈజీగా కొడుతున్నారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూస్తే ఒక డిస్ట్రక్టివ్ పవర్ హిట్టింగ్ ఉందన్నమాట. ఎవరు ఎదురుగా వచ్చినా కూడా చితగొట్టడం మాకున్న ఒకే ఒక బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఒక పక్క హిస్టరీ ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు మ్యాచ్ రికార్డ్ చూసుకుంటే 22 మ్యాచ్లు వీళ్ళిద్దరి మధ్య జరిగాయి. ఈ 22 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 13 సార్లు గెలిచింది అండ్ ఆర్ఆర్ 9 సార్లు గెలిచింది అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ ఎస్ఆర్హెచ్కి ఒక ఎడ్జ్ అనేది ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం మ్యాచ్ కూడా గెలిచాము, కాకపోతే అది హోమ్ గ్రౌండ్. కానీ ఈసారి రాజస్థాన్ రాయల్స్ అడ్డాలో జరగబోతుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగబోతుంది. యూ కెన్ సీ 75 మీటర్స్ స్ట్రైట్ బౌండరీస్ ఇక్కడ ఉండబోతుంది. మీకు ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఇలానే ఉండబోతుంది ఇక్కడ స్టేడియం అండ్ పిచ్ అనేది. అండ్ ఒకసారి భారీ బౌండరీలు ఉండబోతుంది, స్ట్రైట్ బౌండరీలు. సిక్సర్లు కొట్టడం కొంచెం కష్టం, బ్యాటర్లు టైమింగ్ ఇంకా గ్యాప్స్ మీద ఆధారపడాలి. సో బ్యాటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ సిక్సర్లు కొట్టడం అనేది కొంచెం కష్టం. కాబట్టి ఇక్కడ బ్యాట్స్మెన్ వీలైనంత వరకు ప్రాపర్ టైమింగ్ చూసుకోవాలి, కరెక్ట్ బాల్ వచ్చినప్పుడు దాన్ని బౌండరీకి తగిలించాలి అండ్ మోర్ ఓవర్ గ్యాప్స్లో కొట్టాలన్నమాట. సో ఇక్కడ ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఫీల్డింగ్ సెట్ మీదనే ఆధారపడుతుంది కాబట్టి పవర్ ప్లేలో మాత్రం దంచి కొట్టాలి. పిచ్ స్వభావం చూసుకుంటే స్టార్టింగ్లో ఫాస్ట్ బౌలర్లుగా మంచి స్వింగ్ దొరికిన మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లకు మంచి గ్రిప్ దొరికే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ స్పిన్నర్లు కొంచెం హవా చూపించే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 165 నుంచి 185 రన్స్. అంటే 200 స్కోర్ ఒకవేళ కొట్టారంటే మాత్రం ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ 200 స్కోర్ మన ఎస్ఆర్హెచ్ మళ్ళీ కొడుతుందా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ అనుకుంటున్నారు అనేది మీ గెస్ కూడా ఇక్కడ చెప్పండి. అండ్ ఒకసారి టెంపరేచర్ అనేది కూడా చూసుకోవాలి, వెదర్ కండిషన్ చూసుకోవాలి. ఎందుకంటే తప్పకుండా గాల్లో తేమ అనేది ఉంటుంది కదా, మరి దాని ఏమైనా ఇష్యూ ఉందా అని చూస్తే ఇక్కడ పగలు ఉష్ణోగ్రత 41 డిగ్రీస్ ఉండబోతుంది. మ్యాచ్ సమయంలో 35 డిగ్రీస్ దాకా ఉంటుంది కాబట్టి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉందా అంటే లేదు, గాల్లో తేమ కేవలం 18 నుంచి 23% మాత్రమే ఉంటుంది. కాబట్టి బంతి వీలైనంత వరకు గ్రిప్ దొరుకుతుంది. అందుకోసమే చెప్పాను స్పిన్నర్లది ఇక్కడ హవా ఉండబోతుంది అని. సో మీ దృష్టిలో మీరు కోరుకున్నట్టయితే స్పిన్నర్ల మీద ఈసారి హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ స్పిన్ వ్యూహం ఎలా ఉంటుందంటే డ్యూ లేకపోవడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు బంతి మీద మంచి పర్ఫెక్ట్ గ్రిప్ లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఏప్రిల్ 25న బలమైన గాలులు అండ్ డస్ట్ స్టామ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ డస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టాస్ గెలిచిన తర్వాత ఒక ప్రాపర్ నిర్ణయం తీసుకోవాలి. అదేంటనేది చెప్తాను.
ఇక్కడ ఇన్ని రోజులు జరిగిన దానికన్నా కూడా ఒక రివర్స్లో ఒక రకమైన లైక్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేసింగ్ రికార్డ్, ఇక్కడ హిస్టారికల్గా ఇక్కడ చేసింగ్ చేసే చెట్లకి 64% విజయ అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పి చేసింగ్ చేయొచ్చా అంటే లేదు. నేటి మ్యాచ్ వ్యూహం ఎలా ఉండబోతుందంటే పెద్ద బౌండరీలు ఇంకా పొడి వాతావరణం మంచు లేకపోవడం వల్ల ముందుగా బ్యాటింగ్ చేసి 180 నుంచి 190+ రన్స్ ఇక్కడ స్కోర్ చేయాలి. 200 చేస్తే మరీ బెటర్. సో దాని తర్వాత ప్రెషర్ పెంచడం అనేది ఇంపార్టెంట్. సెకండ్ ఇన్నింగ్స్లో తప్పకుండా గ్రిప్ దొరుకుతుంది కాబట్టి బౌలింగ్ సరిగ్గా వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనలీ టాస్ గెలిచే జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. 50-55% గెలిచే అవకాశం ఉందన్నమాట ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి. రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరెవరు ఏ పొజిషన్లో ఆడబోతున్నారు అనేది చూద్దాం. ప్లేయింగ్ 11 ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారంటే ఓపెనర్ల కింద యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురేల్, రియాన్ పరా, కెప్టెన్ షిమ్రాన్ హెట్మేర్ అండ్ ఫెరీరా ఉన్నాడు. ఆల్రౌండర్లో చూసుకుంటే రవీంద్ర జడేజా తెలిసిందే. అండ్ బౌలర్ల పరంగా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ అండ్ రవి బిష్నాయ్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ల కింద సందీప్ శర్మ ఆర్ బ్రిజేష్ శర్మ ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని ప్రాపర్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం ఏదైతే ప్లాన్ చేశారో దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ గురించి తెలుసుకుంటే మాత్రం తెలిసిందే, ఓపెనర్ల కింద అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. అండ్ ఆల్రౌండర్ల కింద ప్యాట్ కమిన్స్ ఇస్ ఫైనలీ ఈస్ గోయింగ్ టు ప్లే అండ్ హర్ష దూబే కూడా ఉన్నారనమాట. అండ్ బౌలర్ల పరంగా చూసుకుంటే శివాంగ్ కుమార్, షాకిబ్ హుసైన్ అండ్ ఎహసాన్ మలింగా ఉన్నారనమాట. ఎహసాన్ మలింగా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ల కింద ప్రఫుల్ ఇంజే అండ్ జయదేవ్ ఉనత్కర్ వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో మరి ఇది మీకు అర్థమైంది కదా. సో ప్లేయింగ్ 11 వీళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అండ్ బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంది అనేది చూద్దాం అనమాట. యాంకర్స్ వర్సెస్ పవర్ హిట్టర్స్ అనమాట ఒక రకంగా. ముఖ్యంగా బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంది రాజస్థాన్ రాయల్స్ అంటే హై రిస్క్ టేకర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ గురించి చూసుకుంటే మాత్రం నాన్ స్టాప్గా పవర్ హిట్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే ఒకసారి ఓవరాల్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే అరౌండ్ 142.1 వీళ్ళది ఉంది రాజస్థాన్ రాయల్స్ది. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అరౌండ్ 160 ఉంది, 159.9. అరౌండ్ 160 అంటే ఇక్కడే డామినేట్ చేస్తున్నారు మన వాళ్ళు బ్యాటింగ్కి దిగితే మాత్రం చుక్కలు చూపించడం పక్కా. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం అరౌండ్ 170+ రాజస్థాన్ రాయల్స్కి ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ది మాత్రం ఇక్కడ అరౌండ్ 165+ ఉందన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళు కొంచెం డామినేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం 175.4 అరౌండ్ ఉంది రాజస్థాన్ రాయల్స్ది. అండ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ది మాత్రం 210+ ఉంది. సో ఇక్కడ కొంచెం లైక్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్లో ఒక్క 5% మాత్రమే మన వాళ్ళు వెనకబడుతూ ఉన్నారు. బట్ డెత్ ఓవర్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అరౌండ్ 210తోని విరుచుకబడ్డానికి రెడీగా ఉన్నారు. క్లాసెన్ అయితే ఇక్కడ ప్రభావం గట్టిగా చూపిస్తూ ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ యావరేజ్ తీసుకుంటే వీళ్ళది అరౌండ్ 28.2 ఉంది ఓవరాల్ అన్ని మ్యాచెస్ కలిపి చెప్తున్నాను. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అరౌండ్ 32.4% ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం 200+ రన్స్ స్కోర్స్ ఇంతవరకు ఎవరు ఎక్కువ చేశారంటే రాజస్థాన్ రాయల్స్ 2 టైమ్సే చేసింది, బట్ హైదరాబాద్ 4 టైమ్స్ చేసింది. సో 200 స్కోర్ అనేది మన బ్లడ్ గ్రూప్లోనే ఉంది, ఒక రకంగా మన డిఎన్ఏలో ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం గ్రౌండ్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇక్కడ కనుక 200 చేస్తే మాత్రం మన వాళ్ళు ఎక్కడైనా సరే ఆడగలుగుతారన్న సంగతి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ టాప్ ఆర్డర్ విధ్వంసం ఇద్దరిది ఒకసారి అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు ఓవరాల్గా 254 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 220.87తో ఉంది. 20 సిక్సర్లు కొట్టాడు. 15 years old ఫినామినన్. బట్ లైక్ 15 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ చేస్తున్నాడు. ఇంకొక పక్క యశస్వి జైస్వాల్ 245 రన్స్ చేశాడు. ఇతను కూడా 155.06 స్ట్రైక్ రేట్తో ఉన్నాడనమాట. 49 యావరేజ్తో ఉన్నాడు. ఒక ప్రాపర్ యాంకర్ పొజిషన్తో ఆడుతూ ఉన్నాడనమాట. ఒక పక్క వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోతూ ఉంటే ఇంకొక పక్క బ్యాలెన్స్ చేస్తూనే ఒక మంచి బ్యాటింగ్ హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు యశస్వి జైస్వాల్. సో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇలా ఉంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే అభిషేక్ శర్మ 323 రన్స్ చేశాడు ఇప్పటికీ. అండ్ 215.33 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. 27 సిక్స్లు బాదాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్. అండ్ ఇప్పటికీ 135 రన్స్ లైక్ లాస్ట్ టైం సెంచరీ కొట్టాడు. 135 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అండ్ ట్రావిస్ హెడ్ గురించి చూసుకుంటే ఇక్కడ 180 రన్స్ చేశాడు. 144.0 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ పార్ట్నర్ ఫర్ లీగ్స్ హైయెస్ట్ పవర్ ప్లే యావరేజ్తో ఉన్నాడనమాట. సో ఈ లీగ్స్లోనే హైయెస్ట్ పవర్ ప్లే యావరేజ్ మన ట్రావిస్ హెడ్ సొంతం.
సో మరి ఎలా తీసుకున్నా కూడా ఎవరికి వాళ్ళు ఇక్కడ హేమాహేమిలే ఉన్నారు. ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎనర్జెటిక్ ప్లేయర్స్ ఉన్నారు, ఒక హై వోల్టేజ్ పవర్ హీటింగ్తో ఉన్నారు వీళ్ళందరూ. సో మరి వీళ్ళల్లో ఎవరు రేపు ఆడతారు అంటే మ్యాచ్ చూడాల్సిందే. ఎందుకంటే ఇంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఉన్నప్పుడు మరి ఎలా చేస్తారనేది మన ఊహకే వదిలేయాల్సిందనమాట. సో ఈ వీళ్ళ సంగతి ఇలా ఉంటే మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. మన ఆ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే ధ్రువ్ జురేల్ 181 రన్ చేశాడు, 169.15 స్ట్రైక్ రేట్తో 8 సిక్సర్లు కొట్టాడనమాట. మిడిల్ ఓవర్ది కొలాప్స్ అయిపోయినా కూడా ఆదుకోవడానికి నేనున్నాను అని చెప్పి అంటున్నాడు. రవీంద్ర జడేజా 128 రన్ చేశాడు, ఇప్పటికీ 128 స్ట్రైక్ రేట్తోని. మొత్తానికైతే ఒక క్లచ్ ఫినిషర్ అండ్ మ్యాచ్ని గెలిపించాడు. ఎల్ఎస్జీతోని మ్యాచ్ జరిగినప్పుడు రాజస్థాన్ రాయల్స్ని గెలిపించాడు. అండ్ ఒక పక్క సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్ 320 రన్ చేశాడు, 153.11 స్ట్రైక్ రేట్తో 13 సిక్సర్లు కొట్టాడు. మిడిల్ ఆర్డర్ ఫోర్స్లో ప్రీమియర్ బ్యాట్స్మెన్ అనుకోవచ్చు. అండ్ 50స్లో కూడా టాప్లో ఉన్నాడు. అండ్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే 238 రన్ చేశాడు, 188.89 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు, 91 బాల్స్ 44 బాల్స్లో 91 రన్ చేశారు లాస్ట్ టైం ఇదే రాజస్థాన్ రాయల్స్ మీద. సో ఎలా తీసుకున్నా కూడా మన వాళ్ళు అయితే బ్యాటింగ్ పరంగా చాలా డామినేట్ చేస్తూ ఉన్నాడు, ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో. సో మరి చూడాలి మిడిల్ ఓవర్స్లో ఎలాంటి స్కోర్ రాబోతుంది అనేది. అండ్ బౌలింగ్ ఫిలాసఫీ చూసుకుంటే మాత్రం ఒక పక్క కంట్రోల్ చేస్తుంటే ఇంకొక పక్క వికెట్ల వేట నడుస్తూ ఉందన్నమాట. ఒకసారి ఓవరాల్ టీమ్ ఎకానమీ రేట్ తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 8.42 లీగ్లోనే ది బెస్ట్ ఎకానమీతో వీళ్ళుంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ కాస్త ఎక్కువగా ఉంది, 9.15 ఎకానమీతో మన వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇంకొక పక్క బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 22.45తో ఉన్నారనమాట. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే 26.80. అండ్ ఆ తర్వాత ఒక వ్యూహాత్మకమైన బలం గురించి చూసుకుంటే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఓవర్లను కట్టడి చేయడంలో వాళ్ళు దిట్ట. 7 to 15 ఓవర్స్ మనల్ని చాలా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు 110% ట్రై చేస్తారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే మాత్రం పవర్ ప్లేలో మైనస్ ఉన్నారు అండ్ అటాకింగ్లో పేస్ అండ్ మొత్తానికైతే చాలా ఫేస్తోని మన వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇంకొక పక్క ప్రధానమైన వెపన్స్ ఇద్దరికి ఎవరెవరు ఉన్నారు అంటే రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే చాహల్ అండ్ జడేజా స్పిన్తోని వాళ్ళు అదరగొట్టడానికి రెడీగా ఉంటే, మన సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ రావడం అండ్ అదొక పాజిటివ్ థింగ్ అవుతుంది. అండ్ ప్రఫుల్ హింగే మొత్తానికైతే మళ్ళీ ఒకసారి తానేంటో నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాడనమాట. సో ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం కొన్ని విషయాల్లో చాలా వరకు రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా డామినేట్ చేస్తుంది, ఇది ఓవరాల్గా చెప్తున్నాను. బట్ రీసెంట్గా మన టీంలో జరిగిన చిన్న చిన్న మార్పులు ఏవైతుందో దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు మేక్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ పవర్ఫుల్ టీమ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కాస్త వెనక్గా ఉన్నాం అనమాట. అండ్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ మిడిల్ ఓవర్లు కట్టడి ఎలా చేయబోతున్నారని చూస్తే మాత్రం ముఖ్యంగా ఇక్కడ జోఫ్రా ఆర్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు 11 వికెట్లు తీశాడు, 7.96 ఎకానమీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు, 11 వికెట్లు తీశాడు. బెస్ట్ వచ్చేసి 20 రన్స్కి 3 వికెట్స్ తీశాడు అనమాట. సో జోఫ్రా ఆర్చర్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి మన వాళ్ళు. అండ్ నాండ్రే బర్గర్ కూడా ఇక్కడ 8 వికెట్లు తీశాడు, 8.45 ఎకానమీ. బెస్ట్ వచ్చేసి 21 రన్స్ ఫర్ 2 వికెట్స్. సో వీళ్ళిద్దరు కూడా ప్రాపర్ ఎకానమీ మెయింటైన్ చేస్తున్నారు, వికెట్ల వేట కూడా ప్రాపర్గా చేస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రవి బిష్నాయ్ గురించి మాట్లాడుకుంటే 11 వికెట్స్ తీశాడు, ఇప్పటికీ 9.26 ఎకానమీ. కాస్త రన్స్ ఎక్కువ సమర్పించుకున్నా కూడా వికెట్లు టైంలీ తీస్తున్నాడు. బెస్ట్ వస్తే 41 రన్స్ ఫర్ 4 వికెట్స్. అండ్ రవీంద్ర జడేజా గురించి కూడా మాట్లాడుకోవాలి, 6 వికెట్లు తీశాడు, ఎకానమీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు, 6.71 అంటే డాట్ బాల్స్ ఎక్కువ వేసే అవకాశం ఉంది. బెస్ట్ వస్తే 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది, ప్రాపర్ టాక్టిక్స్ కనిపిస్తుంది, ప్రాపర్ ప్లానింగ్ కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ బౌలింగ్ని చాలా జాగ్రత్తగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. జడేజా ఇంకా బిష్ణు ద్వయం అనేది లీగ్లోనే అత్యుత్తమైన ఎకానమీ రేట్ మెయింటైన్ చేస్తున్నారు, 7.1 కలిగి ఉన్నారు. కాబట్టి జైపూర్ పిచ్ మీద వీళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ అవ్వబోతున్నారు అనమాట. సో పేర్లు గుర్తుపెట్టుకొని జడేజా ఇంకా బిష్ణోయ్ వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్, పవర్ ప్లే, అటాక్ ఎలా ఉందనే చూద్దాం. యశాన్ మలింగా 12 వికెట్లు తీశాడు, 9.43 ఎకానమీ. ఒక చీఫ్ డిస్ట్రాయర్, మొత్తానికైతే పర్పుల్ క్యాప్ రేస్లో 3rd పొజిషన్లో ఉన్నాడు. పర్లేదు, ఛాన్స్ దొరికితే మాత్రం తప్పకుండా వికెట్లు తీయడానికి రెడీగా ఉన్నా కూడా ఎకానమీని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈసారి తప్పకుండా ఆ పిచ్ మీద ఈ ఎకానమీది కొంచెం సెట్ చేసుకునే అవకాశాలు మన వాళ్ళకి కనిపిస్తుంది. సాకిబ్ హుసేన్ ది మిరాకిల్ బౌలర్, మొత్తానికైతే 6 వికెట్లు తీసాడు, ఇప్పటికీ 7.08 ఎకానమీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. బెస్ట్ వచ్చేసి 24 రన్స్, అది కూడా 4 వికెట్స్ తీసాడనమాట.
మొత్తానికైతే ఒక బెస్ట్ డెబ్యూ ఫిగర్స్ బై అన్ ఇండియన్ అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇప్పటివరకు 12 ఓవర్లు 72 బాల్లు వేశాడు సాకిబ్ హుసేన్. అండ్ సాకిబ్ హుసేన్లో ఇంతవరకు ఒక్క 6 కూడా పడలేదన్నమాట. సో అతని బౌలింగ్లో ఒక్క 6 కూడా ఎవరు కొట్టలేకపోయారంటే సాకిబ్ హుసేన్ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో సాకిబ్ హుసేన్ ఈజ్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్, తప్పకుండా రన్స్ని ఆపగలుగుతాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ కూడా అదే చెప్తుంది. అండ్ ఇంకొక పక్క హర్ష్ దూబే మొత్తానికి అయితే ది కంట్రోల్ స్పెషలిస్ట్ 8 వికెట్లు తీసుకున్నాడు, 8.35 ఎకానమీతో పర్లేదు అనిపిస్తుంది. ప్రఫుల్ ఇంజయ్ కూడా తీసుకుంటే 5 వికెట్లు తీశాడు, ఎకానమీ మాత్రం 11.75. తన లాస్ట్ మ్యాచ్లో మొత్తానికైతే ఎక్కువ రన్స్ ఇవ్వడం వల్ల 60 దాకా ఇచ్చాడు, అదే ఇబ్బంది అయింది. బెస్ట్ చూసుకుంటే 34 ఫర్ 4 వికెట్స్, ఇది కూడా రాజస్థాన్ రాయల్స్ మీదనే చేశాడు. మొత్తానికైతే పవర్ ప్లే హంటర్ అని చెప్పి అనుకోవచ్చు. మరి ప్రఫుల్ ఇంజయ్ ఈసారి వస్తే మాత్రం తప్పకుండా వికెట్లు ఎక్కువ తీయాల్సి ఉంటుంది అండ్ మంచి లైక్ డాట్ బాల్స్ కూడా ఎక్కువ వేయాల్సి ఉంటుంది అనమాట. ప్యాట్ కమిన్స్ తిరిగి జట్లోకి రావడం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగానికి కొండంత బలం అని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికైతే అతని ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఒకసారి ఎవరెవరికి ఏ బలాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయనేది చూస్తే మాత్రం బ్యాటింగ్ పవర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్కి హై రికార్డ్ ఓపెనర్లు ఉన్నారు. బట్ మన ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మాత్రం వెరీ హై విధ్వంసకరమైన ఉద్దేశంతో ఒక ప్రాపర్ బ్యాటింగ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ ఆ తర్వాత బౌలింగ్ క్వాలిటీ ఎలా ఉందంటే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి స్ట్రాంగ్ అండ్ బెస్ట్ ఎకానమీతో వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ ఇంకొక పక్క ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి చాలా బెటర్గా అవుతుంది కాబట్టి వీళ్ళు రానున్న రోజుల్లో కూడా ఇంకా బాగా ఆడతారు. ఈ మ్యాచ్లో కూడా అదే హోప్స్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట, ఎందుకంటే రీసెంట్గా జరిగిన మార్పులు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు. అండ్ స్టెబిలిటీ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఒక స్థిరమైన ఫామ్ని ఉందన్నమాట, కేవలం 2 మాత్రమే ఓడిపోయి ఉన్నారు వీళ్ళు. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మాత్రం కాస్త అన్స్టెబిలిటీ అనేది ఉంది ఇక్కడ, కేవలం 2 మ్యాచ్లు మాత్రమే వీళ్ళు ఇక్కడ ఓడిపోయారు. బట్ ఎస్ఆర్హెచ్ పరంగా చూసుకుంటే మాత్రం కాస్త స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంది ఓవరాల్ మ్యాచెస్ చూసుకుంటే మాత్రం. బట్ లాస్ట్ 3 గేమ్స్ ఓకే హై రిస్క్ గేమ్ ఆడుతూ ఉన్నారు. బట్ ఈ మ్యాచ్తోని దాన్ని సెట్ చేసుకుంటారా లేదా అనేది చూడాలన్నమాట, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ, కంటిన్యూగా కరెక్ట్గా బౌలింగ్ వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మ్యాచ్ ఫినిషింగ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది జురేల్ అండ్ జడేజాతోని. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే మాత్రం వెరీ హైలో ఉన్నారు, క్లాస్ అండ్ ఆధిపత్యం ఇక్కడ కనిపిస్తుంది. సో కొన్ని విషయాల్లో ఓవరాల్గా తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కాస్త బలంగా ఉంది. అండ్ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, రాజస్థాన్ రాయల్స్ హోమ్ అవే గ్రౌండ్లో అయితే చతికిల పడుతున్నారు బయట గ్రౌండ్స్లో, కానీ హోమ్ గ్రౌండ్లో మాత్రం చితక్ కొడుతూ ఉన్నారు, రికార్డులు అవే చెప్తుంది. కాబట్టి కొంచెం మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఒకవేళ బ్యాటింగ్ చేసినా తప్పకుండా అనుకున్న దానికన్నా ఒక 20+ రన్స్ ఎక్స్ట్రా చేస్తేనే ప్రెషర్ అనేది బిల్డప్ చేయగలుగుతాం అన్నమాట. అండ్ ఒక పక్క లైక్ ఎక్కడ ఎవరిది ఎక్కువ ఆధిపత్యం ఉంది, ఎవరిది ఎక్కువ పై చేయి ఉందంటే పవర్ ప్లే ఇంపాక్ట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్కే ఉందన్నమాట. అభిషేక్ శర్మ ఇంకా హెడ్ 180+ స్ట్రైక్ రేట్తో ఉన్నారు. మిడిల్ ఓవర్స్ కంట్రోల్ చూసుకుంటే మాత్రం జడేజా అండ్ బిష్నోయ్ స్పిన్ మ్యాజిక్తోని వాళ్ళు కంట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ డెత్ ఓవర్స్ చూసుకుంటే మళ్ళీ ఎస్ఆర్హెచ్ లీగ్లోనే బెస్ట్ ఫినిషర్ హెన్రిచ్ క్లాసెన్తో ఉన్నాడు, 200+ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అండ్ స్పిన్ ఇంపాక్ట్ చూసుకుంటే మాత్రం జైపూర్ పిచ్ ఇంకా డ్రై బాల్ ఆర్ఆర్కి స్పిన్నర్లు చాలా అనుకూలంగా ఉన్నారు అనమాట ఇక్కడ. అండ్ భారీ బౌండరీల వ్యూహం గురించి కూడా మాట్లాడుకుంటే ఇక్కడ ఆర్ఆర్ గురించే మాట్లాడుకోవాలి. సవాయ్ మాన్సింగ్ గ్రౌండ్ కొలతలకు తగ్గట్టుగా రాజస్థాన్ రాయల్ బౌలింగ్ అటాక్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉన్నారు, ఎందుకంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి తప్పకుండా వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో ఉంటారు. మన వాళ్ళు ఇప్పటివరకు ఆ గ్రౌండ్ మీద ఆడలేదు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఏ న్యూ గ్రౌండ్. బట్ స్టిల్ స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఇంతకుముందు మ్యాచెస్ ఎలా జరిగాయి, ఎవరు ఏ బాల్కి అవుట్ అయ్యారు, ఏ బాల్ ఎలా స్వింగ్ అవుతుంది అండ్ ఏ టైంకి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, వీటన్నిటి గురించి మన వాళ్ళు ప్రాపర్ అనాలిసిస్ చేసి వెళ్తే మాత్రం నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కోరింగ్ ట్రెండ్ చూద్దాం ఒకసారి. ఒక చిన్న లైక్ ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం ఇక్కడ. పవర్ ప్లే టార్గెట్ ఒకవేళ ఉంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఉంటే 65 నుంచి 80 రన్స్ కొడుతుంది. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మాత్రం ఓవరాల్ ఇప్పటి వరకు ఉన్న హిస్టరీ చూసుకున్నట్టయితే 60 నుంచి 75 రన్స్ చేసే అవకాశం ఉంది. సో పవర్ ప్లేలో కొంచెం రాజస్థాన్ రాయల్స్ ఒక 5 to 10 రన్స్ అబోవ్ ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట. అండ్ తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే అరౌండ్ 180 నుంచి 185 రన్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత లైక్ మ్యాచ్ స్కోర్ ఒకవేళ డెత్ ఓవర్స్ దగ్గర తీసుకుంటే మాత్రం ఓవరాల్ డెత్ ఓవర్స్ అండ్ ఆల్ ద స్కోర్ చూసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ బ్యాటింగ్ చేస్తే 185 నుంచి 195 రన్స్ చేసే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం 195 నుంచి 215 స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ బాగుంది కాబట్టి ఆ రిథమ్ని కంటిన్యూ చేస్తే మన వాళ్ళు ఈ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మరి దీన్ని వాళ్ళు పట్టుకుంటారా లేదా అనేది చూడాలి. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ స్పీడోమీటర్లో కూడా తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇక్కడికే అయిపోతుంది 179 నుంచి 185. బట్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 215+ కొట్టడానికి ప్రాపర్గా వీళ్ళు రెడీగా ఉన్నారు, మన దగ్గర ఆ ఛాన్స్ ఉందన్నమాట.
సో ఒకవేళ 185 నుంచి 195 రన్స్ సాధిస్తే మాత్రం జైపూర్లో చేజింగ్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఒకవేళ స్కోర్ 165 నుంచి 175 చేస్తే మాత్రం డిఫెండ్ చేయడానికి కష్టపడాల్సి ఉంటుందన్నమాట. అండ్ గెలుపు ఒకసారి సమీకరణాలు చూసుకుంటే మ్యాచ్ అవుట్కమ్ స్పెక్ట్రమ్ ఒకసారి చూద్దాం మనం. లెస్ దాన్ 165 రన్స్ చేస్తే మాత్రం ఒకవేళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసి లెస్ దాన్ 165 రన్స్ చేస్తే ఆర్ఆర్కి ఇక్కడ పూర్తిగా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు గెలవడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ 215+ రన్స్ ఒకవేళ మన వాళ్ళు చేస్తే ఎస్ఆర్హెచ్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మన వాళ్ళు బ్యాటింగ్ చేసి 200 స్కోర్ దాటారే అనుకోండి, ఎస్ఆర్హెచ్ గెలవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఆర్ఆర్ 180 నుంచి 190 టార్గెట్ ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్కి ఇచ్చింది అనుకోండి, ఇక్కడ అగైన్ లైక్ ఆర్ఆర్కే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కనుక ఒకవేళ 200 నుంచి 200+ రన్స్ ఇస్తే మాత్రం ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ విధ్వంసకరమైన 210 లక్ష్యంపై దృష్టి పెడితే మాత్రం ఆర్ఆర్ క్రమశిక్షణగా భారీ బౌండరీలను ఉపయోగించి స్కోర్ను కట్టడి చేయాలని చూస్తుందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక డామినేషన్ అనేది చూపిస్తుంది. బట్ ఇంతగానో ఉన్నా కూడా ఫైనల్ వర్డిక్ చూస్తే మాత్రం ఇక్కడ ఎవరు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే రాజస్థాన్ రాయల్స్కి 52.4% ఛాన్స్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్కి చూసుకుంటే 47.6% ఛాన్స్ మాత్రమే ఉంది. దీనికి గల కారణాలు ఏంటని చూస్తే, ఒకటి జైపూర్ ప్రొటెస్ట్ సొంత మైదానంలో ఆర్ఆర్కి రికార్డు చాలా అద్భుతంగా ఉంది. భారీ బౌండరీలు ఎస్ఆర్హెచ్ పవర్ హిట్టింగ్కు ఒక ప్రాపర్ ఛాలెంజ్ విసిరబోతుంది అనమాట. సో బౌండరీలు పెద్దగా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు మన వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా పవర్తోని మన వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే స్పిన్ ఇక్కడ ఆధిపత్యం. డ్రై బాల్ కండిషన్స్లో జడేజా, బిష్నాయ్ వాళ్ళ బౌలింగ్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. థర్డ్ విషయం వచ్చేసి కమిన్స్ ఎఫెక్ట్ ఉంది. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఓవర్లలో వ్యూహాత్మకమైన క్రమశిక్షణను తీసుకొస్తుంది. ఓకే, కానీ రాజస్థాన్ రాయల్ ఫామ్ ముందు ఇది స్వల్పంగా వెనుకబడి ఉంది. సో వాళ్ళది ఓవరాల్గా మన బౌలింగ్ విషయంలో వాళ్ళు కొంచెం ముందున్నారు. అండ్ అక్కడ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది హోమ్ గ్రౌండ్. సో వీటన్నిటిని చూసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఇది సంగతి. మరి ఇదంతా చూసాక మీకే అనిపిస్తుంది? నాకైతే ఇంత సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎస్ఆర్హెచ్కి గెలవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నాకు క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ప్రాపర్ ఫామ్లోకి వచ్చారు, మళ్ళీ లైక్ విజయాలను అందుకోవడం మొదలుపెట్టారు. బౌలింగ్లో ఒక మంచి జోష్ వచ్చింది, బ్యాటింగ్ ఎలాగో స్ట్రాంగ్గా ఉంది, అండ్ బౌలింగ్లో కూడా కొత్త జోష్ వచ్చింది, ప్యాట్ కమిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఓవరాల్గా తీసుకుంటే మాత్రం మన వాళ్ళు ఈసారి దంచి కొట్టడానికి రెడీగా ఉన్నారు. సో మరి స్కోర్ చేస్తే ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారు, ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఓవరాల్గా లైక్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేస్తారు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనే దాని గురించి ఆ స్కోర్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, అండ్ హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.